రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇవాళ ఢిల్లీలో కీలక భేటీలో పాల్గొనున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి విడివిడిగా భేటీ కానున్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ విడివిడిగా సమావేశమవుతారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అంశాలపై వీరు చర్చించనున్నారు. ఎల్లుండి హైదరాబాద్ లో ఇద్దరు సీఎంల సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత ఢిల్లీలో ఉదయం 10:15 ప్రధానితో చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మోదీని కలుస్తారు. ఆ తర్వాత అమిత్ షాతో ముందుగా చంద్రబాబు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఏపీ పునర్నిర్మాణం కేంద్ర మద్దతు ఎజెండాగా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. మొత్తం 3 రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా ఏపీ ఎన్డీఏ ఎంపీలకు చంద్రబాబు నాయుడు విందు ఇస్తారు. ఇదిలా ఉంటే మోదీ, అమిత్ షాతో భేటీ అనంతరం పార్టీ ముఖ్య నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి, మరోవైపు చంద్రబాబు నాయుడు కేంద్ర పెద్దలతో వరుసగా భేటీలు కాబోతున్నారు విడివిడిగా. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమా, ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఢిల్లీలో ఉన్నారు. అంతేకాకుండా ఇద్దరు కూడా బిజీగా గడపబోతున్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఈ రోజు ప్రధాని మోదీని 10:15కి ప్రధాని మోదీతో భేటీ అవుతున్నారు. అయితే ఆ భేటీ తర్వాత మళ్ళీ 6 కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. భేటీకి ముందు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత 10:15కి ప్రధానితో భేటీ అయిన తర్వాత 12:15కి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అవుతారు. 2 గంటలకు వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అవుతారు. 2:45 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రేపు ఉదయం ఈ రోజు మొత్తం 6 కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. రేపు ఉదయం 9 గంటలకి నీతి ఆయోగ్ సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం, 10 గంటలకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 10:45 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, 12:30 గంటలకు కేంద్ర మంత్రి అథావాలీతో భేటీ అవుతారు. సో ఈ పర్యటనలో చంద్రబాబు నాయుడు పలువురు పారిశ్రామికవేత్తలు, పలు దేశాల రాయబారులతో కూడా సమావేశం అవుతారు. రేపు సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర మంత్రి ఈ రోజు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సాయంత్రం 6:30 గంటలకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతున్నారు. మరోపక్క నీలిమ, ఈ రోజు ప్రధాని మోదీతో తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. 10:15కి చంద్రబాబు నాయుడు భేటీ అవుతుంటే మధ్యాహ్నం 1:30కి ప్రధానితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. అదేవిధంగా అమిత్ షాతో కూడా ఆయన భేటీ అవుతున్నారు. అయితే అమిత్ షాకి సంబంధించి ఇంకా సమయం రాలేదన్నది మనకు తెలుస్తుంది. సో అమిత్ షా అదేవిధంగా ప్రధాని మోదీతో భేటీ కావటం 6వ తేదీన వీరిద్దరూ కలిసి హైదరాబాద్ లో సమావేశం అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో విడివిడిగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. ఈ రోజు సాయంత్రానికే రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. రేపు సాయంత్రం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తున్నారు. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.